ఆ రాత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని కాసేపు విన్న తర్వాత నాకెందుకో చంద్రబాబు సార్ యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలని చెప్పి అనిపించింది. సార్ ఆరోగ్యం బాగానే ఉందా? జాగ్రత్త. ఎక్కువగా పర్యటనలకు వెళ్తూ ఉన్నారు. ఎండాకాలం పగలు రాత్రి చాలా కష్టపడుతూ ఉన్నారు అని చెప్పి సార్ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 4 మంచి మాటలు చెప్పాలి అని చెప్పి అనిపించింది. మరీ ముఖ్యంగా ఆ స్పీచ్ చూసిన తర్వాత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఏం జగన్ రెడ్డి, నువ్వెంత, నీ స్థాయి? పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే అంత తోడిగా నువ్వు. పవన్ కళ్యాణ్ కాలి గోటికి సరిపోవు నువ్వు. అవును, మీరు విన్నది కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారంట పవన్ కళ్యాణ్ కాలి గోటికి సరిపోవు నువ్వు. అలాంటి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తావా? పవన్ కళ్యాణ్ ఏందనుకున్నావు? సూపర్ స్టార్. ఆయన సినిమాలు తీసుకుంటే డబ్బులు వస్తుంది. రాజకీయాలు లేకుంటే నువ్వు దేనికి పనికి వస్తావు? నువ్వు ఏం పని చేసుకొని బతుకుతావు? నీకేమన్నా పని వచ్చా? నీకేమన్నా తెలుసా? రాజకీయాలు లేకుండా నీకేమన్నా తెలుసా? మళ్ళీ నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతావా? పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి. అందుకే ఈ మధ్య పవన్ కళ్యాణ్ అన్నారు, రారా నువ్వు 4వ పిల్లనివి, రారా రా సంసారం చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ పిలిచాడు. జగన్, నీకు సిగ్గుంటే పోయి పవన్ కళ్యాణ్ దగ్గర సంసారం చేయి, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో. అవును, మీరు విన్నవన్నీ కరెక్టే. నేను ఇంకా కొన్ని పదాలు తక్కువే చెప్పాను అనుకుంటా చంద్రబాబు గారు మాట్లాడిన మాటల్లో. రారా 4వ పిల్లానికి ముందు రారా అని పిలిచాడు. జగన్, నీకు సిగ్గుంటే పోయి 4వ పిల్లానిగా పవన్ కళ్యాణ్తో సంసారం చేయి, అప్పుడైనా బుద్ధి వస్తుందేమో. ఇవి 74 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారు, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చిన మాటలు. ఇవి చూసిన తర్వాత అనిపించింది, సార్ ఆరోగ్యం బాగానే ఉందా అని. ఎందుకంటే పోనీ విమర్శలు అన్నామా, ఎట్లా అనాలి? పవన్ కళ్యాణ్ దగ్గరకు పోయి మగోళ్ళు సంసారం చేయాలా? ఇప్పుడు అలయన్స్లో టీడీపీ బీజేపీ మగోళ్ళు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ సంసారం చేశారా? అది తెలియదు నాకు. వాళ్ళు అంటున్నారు కదా, రా సంసారం చేస్తా అని పవన్ కళ్యాణ్ అంటాడు. పోయి సంసారం చేయకపోని చంద్రబాబు అంటాడు. అంటే ఎక్కడైనా కనుక ఈ మగోళ్ళు ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకపోతే జనసేనలో అనే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా, వీళ్ళు ఏమైనా ఏమన్నా కనుక వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సంసారం చేశారా? ఏమో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా వీళ్ళకు? అంటే పవన్ కళ్యాణ్ మగోళ్ళతో కూడా సంసారం చేసేస్తారా? ఏమో నాకేం తెలుసు. వీళ్ళు అంటున్నదే కదా, చేస్తారా అని ఆయన అంటున్నారు. చేయిపో అని చెప్పి చంద్రబాబు మధ్యలో కన్సల్టింగ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్కి. ఎవరు మగవాళ్ళ దగ్గర మగవాళ్ళనైనా కనుక పవన్ కళ్యాణ్ కాపురం చేయించే చంద్రబాబు కనుక మధ్యలో ఆయన కానీ ప్రయత్నాలు చేస్తున్నారుగా. ఎట్లా? పవన్ కళ్యాణ్ కాలి గోటికి జగన్ సరిపోడా అంటే ఎట్లా? ఏ బేసిస్లో? అంటే కనీసం 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోటైనా జగన్ గెలుస్తారా? లేకపోతే 2 చోట్ల పోటీ చేస్తే జగన్ కనీసం 2 చోట్ల పోటీ చేయాలి, లేకుంటే 3 చోట్ల పోటీ చేసి 3 చోట్ల జగన్ ఓడిపోవాలా? అప్పుడు మనకి వస్తాడు ఆ కాలిగోటికి. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకొని సంపాదిస్తాడు కానీ జగన్కి రాజకీయాలు కూడా ఎట్లా బతకాలో తెలియదా? అందుకే అన్న ఆరోగ్యం బాగానే ఉందా అని. సాక్షి అనే విజయవంతమైన గ్రూప్కి చైర్మన్ జగన్ రాజకీయాల్లోకి రాకముందు, భారతీ సిమెంట్స్ అనే గ్రూప్కి చైర్మన్ జగన్ రాజకీయాల్లోకి రాకముందు, సన్నూరు పవర్కి చైర్మన్ జగన్ రాజకీయాల్లోకి రాకముందు, ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త ఆయన, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. జగన్ అంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనేగా అంత సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ని ఎగ్జిక్యూట్ చేసిన బట్టే కదా కళ్ళు గుట్టి కేసులు పెట్టి రకరకాలు చేసింది. అరే చంద్రబాబు ఇటువంటి విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని ఎంత మంచిగా చేసుకోవాలని చెప్పి సంఘంలో పిల్లిలాగా పెట్టుకోవాలని ఎంత తాపాత్రయపడితే మాత్రం ఇంత చౌకబారు విమర్శలా, ఇంత నీచమైన విమర్శలా? పవన్ కళ్యాణ్ సంసారం అనేది అయితే బుద్ధి వస్తుందా? 3 చేసినట్టున్నారు. అంటే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదా? వెళ్ళిపోయారు.
అంటారు కదా, అడుగుతారు కదా ఎవరో ఒకరు. ఆయనతో సంసారం చేస్తే బుద్ధి ఎవరికి వస్తుంది? ఏమో పోయిన వాళ్ళని అడగాలి. బుద్ధి వస్తుంది ఇంకేమన్నా వస్తుందా అని. బుద్ధి వస్తుంది ఇంకేమన్నా వస్తుందా అని. అరే నీ పాసుగుల